ఏం జరుగుతుంది నెల్లూరులో? గత 6 నెలలుగా 1 కాదు, 2 కాదు 6 మర్డర్‌లు జరిగాయి. నెల్లూరు నగరంలో 6 మర్డర్‌లు జరిగి ఒక సంచలనం ఏర్పడింది. దీనంతటికి కారణం ఎవరు? పోలీసులు నిఘా తగ్గిందా? లేకపోతే ఈ యువత విచ్చలవిడిగా తిరుగుతుందా? రెండూ కారణమా? తెలియాలంటే మనం ఈ స్టోరీ చూడాల్సిందే. అదేదో ఇప్పుడు ఏదో బయట తీసావు కదా, నెల్లూరు నగరంలో గత 6 నెలలుగా హరినాథపురం దగ్గర నుంచి మొదలుకొని మొదటి మాట అక్కడి నుంచి మొదలైతే హరినాథపురం, అయ్యప్ప గుడి, అదేవిధంగా మదరాస్ బస్ స్టాండ్, ప్రగతి నగరు, జెడ్పీ కాలనీ, ఇక్కడ రీసెంట్గా మన కిసానగర్, నిన్న రాత్రి అయ్యప్ప గుడి దగ్గర మరో మర్డర్ జరిగింది. ఇలా మర్డర్ల మీద మర్డర్లు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఇన్వెస్టిగేషన్ చేసి దొంగలు పట్టుకుంటున్నారా? అసలు ఈ మర్డర్లు జరగకుండా ఆపడానికి మార్గం లేదా? ఐడి పోలీసుల పాత్ర ఇందులో ఎంత ఉంది? వాళ్ళు ఏం చేస్తున్నారు? చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మర్డర్లు జరగడానికి నెల్లూరులో ఒకటే కారణం, గంజాయి. ఎక్కడ పడితే అక్కడ గంజాయి విపరీతంగా దొరుకుతుంది. రిక్షావాడి దగ్గర నుంచి స్టూడెంట్ దాకా, ముసలవాళ్ళ దాకా అందరికీ నెల్లూరు నగరంలో గంజాయి దొరుకుతుంటే ఇది పోలీసు కనిపించడం లేదా? ఆలోచించండి. యువత చెడుదారిన పడుతుంది. ఎక్కువ మంది పిల్లలు, నాకు తెలిసి చదువుకునే వాళ్ళ దగ్గర నుంచి, చదువుకోని వాళ్ళ దగ్గర నుంచి, పని చేసే పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఈరోజు గంజాయికి అలవాటు పడిపోయి ఉన్నారు. ఈ గంజాయి ఎక్కడెక్కడ తాగుతున్నారో ఇది అందరికీ తెలుసు. మరి ఎందుకు నియంత్రించడం లేదు? ఎక్కడెక్కడ దొరుకుతుందో అందరికీ తెలుసు, ఎందుకు నియంత్రించడం లేదు? బారాషాహెద్ దర్గాలో ఉదయం నుంచి సాయంత్రం వరకు గంజాయి బెచ్ కూర్చొని గంజాయి తాగుతూ ఉంటుంది. ఎవరు నియంత్రించాలి? ఎవరన్నా అడిగితే భక్తులు వాళ్ళ మీదకి కొట్టడానికి వస్తున్నారు. ఒక బారాషాహెద్ దర్గానే కాదు, ఇరగాళమ్మ గుడి దగ్గర పక్కన ఘాట్ దగ్గర అక్కడ కూర్చొని తాగుతూ ఉంటారు. ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళని కొట్టబోతున్నారు. మరి ఈ ప్రజలను ఎవరు రక్షించాలి? ప్రగతి నగర్లో చివర్లో చెరువు దగ్గర కూర్చొని తాగుతూ ఉంటారు, వెంగళరావు నగర్లో తాగుతూ ఉంటారు, శ్రామిక నగర్లో తాగుతుంటారు, వైఎస్ఆర్ నగర్లో తాగుతుంటారు. లేక్యూ కాలనీ చివర చెరువు దగ్గర 1, 2, 3 వీధుల్లో కూడా రాత్రులు జనాలు ఎక్కడ పడితే అక్కడ. దీన్ని ఎవరు నియంత్రించాలి? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఐడి పోలీసులు ఏం చేస్తున్నారు? వీళ్ళందరికీ బాధ్యత లేదా? ఇంత విపరీతంగా గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరకడం ఎంతవరకు సమంజసం? ఈ యువత చెడుదారి పట్టి నాశనం అవుతుంటే ఈ సమాజానికి మేలు జరుగుతుందా? అందరూ ఆలోచించాలా. ఇది మనం ఈరోజు ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ అవేర్నెస్ ఇంపార్టెంట్. మన పిల్లలు, తల్లిదండ్రులు చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని గాలికి వదిలేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వాళ్ళు ఎక్కడికి పోతున్నారో వీళ్ళకి తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు, ఇంటికి వస్తున్నారో లేదో కూడా తెలియదు. గంజాయి మొత్తులో తూలుతూ ఉన్నారు. ఎవరైనా సరే పొరపాటున వాళ్ళని ప్రశ్నించిన, వాళ్ళకి తగిలిన, వాళ్ళని తాకిన కత్తి బొడ్లోంచి తీసి పొడిచేస్తాయి. అంటే ఎప్పుడు బోర్డులలో కత్తులు పట్టుకొని తిరుగుతున్న యువతుంది. ఇది సమాజానికి ఏ విధంగా మంచిది కాదు. గతంలో శ్రీనివాసులు రెడ్డి గారు ఎస్పీగా ఉన్నప్పుడు రాత్రి 10 గంటలకల్లా అంగళ్ళన్నీ మూసేసేవాళ్ళు. ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా ఎవరు యువత కానీ ఎవరు కానీ తిరిగేవాళ్ళు కాదు. ముందు ఎక్కడంటే అక్కడ బట్టి తాగుతున్నారు. ముందు తాగడానికి ప్లేసు వాళ్ళు రోడ్లు, స్కూళ్ళ ముందు, మసీదుల ముందు, దర్గాల ముందు, ప్రతి చోట బీరు బాటిళ్ళు, మందు బాటిళ్ళు విపరీతంగా ఉంది. ఇది నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా పోలీస్ శాఖ అప్రమత్తమై ఈ యువతని చెడుదారి నుంచి తప్పించకపోతే సమాజం అధోగతి పడుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి, ప్రశ్నించాలి.